సంక్రాంతి రేసులో వచ్చిన మరో చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ యొక్క చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య ఈ యొక్క మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోక సంక్రాంతి విన్నర్గా కూడా నిలిచిందని చెప్పాలి. ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన, ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, సాయి చాందిని చౌదరి హీరోయిన్లుగా నటించగా ఊర్వశి రౌటేలా కీలక పాత్ర పోషించింది. ఇక బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించడం జరిగింది. ఇక మూవీ విషయానికి వస్తే చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి విద్యావేత్త సచిన్కు చెందిన కాఫీ ఎస్టేట్ను లీజుకి తీసుకొని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు అక్కడ వన్యమృగాలను అక్రమంగా తరలిస్తాడు. విషయం తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు కృష్ణమూర్తి. దీంతో పగ పెంచుకొని త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవిని ప్రాణహాని తలపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వీరిని కాపాడడానికి మోస్ట్ వాంటెడ్ మహారాజ్ రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, విలన్ బారి నుండి వారిని హీరో ఎలా కాపాడాడు, చివరికి కథ ఎలా సుఖాంతం అయింది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. బాలేబాబు గారు మూవీ చాలా బాగా ఉంది. ఇక ఈ యొక్క మూవీలో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ, మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ, అలాగే దబిడి దిబిడి సాంగ్కు మీరు వేసిన మూమెంట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఇక ఇందులో మీ యొక్క పంచ్ డైలాగులు కానీ, మీ యొక్క యాక్షన్ సీన్స్ కానీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ షారుఖ్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.